242 ప్రాణాలు గాల్లో గలిచిపోయినాయి. మానవ తప్పిదమా, సాంకేతిక లోపమా, ఏదైనా ఇంజన్లో ప్రాబ్లం జరిగిందా, ఏదైనా కుట్ర ఉందా, ఏమి జరిగిందో కానీ వందల ప్రాణాలైతే గాల్లో గలిచిపోయినాయి. ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం వయా అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరాలి. ఢిల్లీ నుంచి పర్ఫెక్ట్గా బాగానే వచ్చింది. కానీ అహ్మదాబాద్ నుంచి బ్రేకప్ అయిన 5 మినిట్స్కే క్రాష్ అవ్వడం అనేది 242 మంది మొత్తం మరణించారంట. ఇండియాలో జరిగిన అతిపెద్ద ప్రమాదాల్లో ఇది కూడా ఒకటి. దేశం మొత్తం బాధలో ఉంది. విదేశీయులు కూడా దాదాపు ఒక 20 నెంబర్స్ దాకా ఉన్నారంట. అహ్మదాబాద్లో అక్కడ హాస్టల్ మీద పడ్డదంట. అక్కడ హాస్టల్లో ఎంతమంది చనిపోయారో, ఫ్లైట్లో ఉన్న 242 మంది మరణించారు అనేది వాళ్ళు కూడా ధృవీకరించలేదు. ఇంకా చెప్పడం అయితే జరిగింది. ఫైనల్గా ఈ లెక్క ఎంత పెరుగుతుందో కానీ అక్కడ లోకల్గా క్రాష్ అయిన ప్రాంతంలో ఎంతమంది చచ్చిపోయారు, అక్కడ ఎంతమంది ఉన్నారు అనేది అతిపెద్ద ప్రమాదం. ఇప్పట్లో దేశంలో జరిగిన ప్రమాదాలు అతిపెద్ద ప్రమాదం. నిజంగా ఈ సంఘటన చూసిన తర్వాత ఫ్లైట్లో పోవాలన్న వాళ్ళకు కూడా చాలా భయం మొదలైంది. ఎక్కడ తప్పిదం జరిగింది, సాంకేతిక లోపమా, ఏదైనా కుట్ర దాగి ఉందా, విచారణలో బయటపడాలి.